హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను 24 అవర్స్ చైనీస్ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చైనీస్ వాళ్ళు తినే ఫుడ్ నేను తింటున్నాను. ఈరోజు ఈ వీడియో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. ఈ వీడియో నచ్చిందంటే మనం ఇలాంటి చాలా ఫుడ్ సిరీస్ చేద్దాం. సో ఈరోజు నా టైం వచ్చేసి 7:30 అవుతుంది, బ్రేక్ఫాస్ట్ టైం. సో అందుకే నేను చైనీస్ బ్రేక్ఫాస్ట్ తిందామని వచ్చా. చూద్దాం ఏమేమి ఫుడ్ ఉందో చూసి తీసుకుందాం. ఇదండి ఫుడ్, చూడండి మీరు కూడా. వీళ్ళు తినే చైనీస్ ఇడ్లీ. ఇక్కడ ఏదో చేస్తున్నారు, నాకు కూడా తెలియదు ఏంటిదో, చూద్దాం.这个一个，还要这个吧？这个没有。చైనీస్ ఇడ్లీ అండ్ బ్రింజాల్ ఆర్డర్ చెప్పా. చిగా ఇక ఇది వచ్చేసి స్టీమ్డ్ బన్ అండి, డంప్లింగ్స్ లాగా ఉంటాయి. మనం ఆర్డర్ చేసింది ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్. చాయ్లో బాయిల్ చేస్తారు ఇవి. మీరు చూడండి, ఇక్కడ రోడ్ క్లీనింగ్ జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేస్తారు రోడ్స్ ఇలా. మన ఇడ్లీలాగా ఉన్నాయి వచ్చి చైనీస్ ఇడ్లీలు. టేస్ట్ చెప్తా ఎలా ఉందో చూద్దాం. రబ్బర్ ఇడ్లీలు అండి, స్వీట్గా ఉన్నాయి. కొంచెం పికిల్ వేసుకొని ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. మన పండు మిర్చిలా ఉంది ఇదైతే. పచ్చడితో కొంచెం బాగుంది. బ్రింజాల్ అండి ఇది వచ్చేసి లోపల బాగానే ఉంది. ఇది వచ్చేసి స్టీమ్డ్ స్టఫ్ బన్, వెజ్జీస్ ఉంటాయి లోపల. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ అనుకుంటా. డంప్లింగ్స్ ఉన్నాయి, డంప్లింగ్స్ ఆర్డర్ చేద్దాం. ఇడ్లీ పాత్రలో ఉన్నాయి, దీంట్లో వచ్చేసి డంప్లింగ్స్. షీషే దోశ చేసేదా? హిందూరా? University ఇది వచ్చేసరికి డంప్లింగ్స్ అండి. చైనాలో చాలా ఫేమస్ డంప్లింగ్స్ అంటే. టేస్ట్ చేద్దాం. స్టఫ్డ్ తీసుకోండి. ఇది వచ్చేసరికి చికెన్ది, మైదా పిండి అనుకుంటా. మైదా పిండిలో చికెన్ ఇది. ఇప్పుడు తిన్న వాటిల్లో నాకు బ్రింజాల్ బాగా నచ్చిందండి. తర్వాత ఆ ఇడ్లీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే, రబ్బర్ ఇడ్లీ, కానీ మన ఇండియన్ లాగే ఉంది అది కూడా. అండ్ డంప్లింగ్స్ కూడా బాగున్నాయి. ఆ చిన్నవి ఉన్నది కదా, చిన్నది, అది కూడా బాగుంది. ఇది వచ్చేసి మిల్క్ లాంటిది, సోయా మిల్క్. ఇదండి. ఇంకా మనం ఆఫ్టర్నూన్ మంచి మంచి ఫుడ్ చూపిస్తాం. తప్పకుండా మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. బాయ్. హలో గైస్, నా టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. లెట్స్ హ్యావ్ సమ్ చైనీస్ ఫుడ్. చూద్దాం ఇక్కడ ఏమేమి ఫుడ్ ఉన్నాయో మొత్తం చూపిస్తా. ఇది వచ్చేసి పొటాటో చికెన్ అండి, కొంచెం వేసుకుందాం.
అన్నీ ట్రై చేద్దాం. ఇక్కడ ఉన్న ఫుడ్ ట్రై చేద్దాం మొత్తం. ఇది వచ్చేసి చికెన్ అనుకుంటా, చికెన్ పొటాటో కొంచెం వేసుకుందాం. అమ్మో ఇదేదో ఉంది, మనకు వద్దమ్మా ఇలాంటివి నేను ట్రై చేయను. ఇది వచ్చేసి ఫిష్ అండి, ఇంకా ట్రై చేద్దాం. చికెన్ ప్లస్ కొన్ని వెజ్జీస్ ట్రై చేద్దాం కొంచెం. ఇది వచ్చేసి పోర్క్ అండి, నేను తిన్నాను. ఇది వచ్చేసి నాచు, మన పాత వీడియోలో కూడా నేను చెప్పాను. ఒకటి 2 టేస్ట్ చేస్తే అలా ఉంటుందా. ఇదేదో అయిపోయింది. ఇక్కడ కొంచెం ఫ్రైడ్ రైస్ ఉన్నట్టుంది. నా టైం వచ్చేసి 1 కల్లా అందరు తినేస్తారు, సో ఏముండదు. ఇదండి, ఇంకా కొంచెం రైస్ వేసుకుంటా, రైస్ వేసుకొని తిందాం. ఇక్కడ వెయిట్ చూసేసి దానికి ఎంత అయితే అమౌంట్ చెప్తారు. ఇది వచ్చేసి 5.6 అంటే ఒక 60 రూపీస్ దాకా. రైస్ చాలా స్టిక్కీగా ఉంటుంది. ఇక్కడ ఆరెంజ్ ఇచ్చారు కాంప్లిమెంటరీ. ట్రై చేద్దాం ఇప్పుడు అన్నీ ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్తా అండి. చైనా ఫుడ్, వింత ఫుడ్. ఇది వచ్చి పొటాటో కర్రీ. సాల్ట్ ఉండదు, ఏముండదండి, చప్ప ఉంటుంది. ఫిష్ ట్రై చేద్దాం. ఫిష్ ఇది వచ్చేసరికి ఫిష్ బాగుంది. ఇప్పుడు నేను పెట్టించుకున్న కర్రీస్ అంతా రైస్ అండ్ ఇది మొత్తం 60 రూపీస్ అండి. రైస్ వచ్చేసి అన్లిమిటెడ్, మన ఇష్టం ఎంతైనా పెట్టించుకోవచ్చు. ఈ కర్రీస్ వరకు వాళ్ళు వెయిట్ చూసి రేట్ చెప్తారు మనకి. ఇది వచ్చేసరికి నాచు అండి, మన పాత వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసిద్ది. ఇది యాక్చువల్గా ఫ్రెష్ పాండ్స్లో పండిస్తారు. పండించిన తర్వాత డ్రై చేసి మళ్ళీ ఉడకబెడతారు. ఇది చాలా ఎడిబుల్ ప్రోడక్ట్, ప్రోటీన్స్ ఉంటాయి. ఏదో ఒక ఆకు తిన్నట్టే ఉంది. అయిపోయింది నా ఫుడ్ అయితే. మళ్ళీ ఈవినింగ్ వెళ్దాం, కొత్త ఫుడ్ చూపిస్తాం మీకు ఈవినింగ్. హలో, వెల్కమ్ అగైన్ గైస్. నౌ టైం వచ్చేసి ఈవినింగ్ అవుతుంది. టైం చూడండి 5:30 అవుతుంది. మనం ఇప్పుడు స్నాక్స్ టైం అయింది. చైనీస్ స్నాక్స్ ట్రై చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక మ్యాగీలాగా ఒక నూడిల్స్ చేస్తారు, దానికి వెళ్దాం, ట్రై చేద్దాం. లెట్స్ గో. ఇదే నేను వచ్చి చెప్పాను కదా మ్యాగీ షాప్, ఇదే. మనం ఆర్డర్ చేయబోయేది ఇది వచ్చేసి మ్యాగీ నూడిల్స్, బనానా లీవ్స్తో వేస్తారు. చూద్దాం. ఇది వచ్చేసి చైనీస్ డిష్. వెనిహా మనం ఆర్డర్ చేసింది వచ్చిందండి. ఇది వచ్చేసి నూడిల్స్ ప్లస్ అది బనానా ఒక స్టెమ్ ఉంటుంది కదా, దాని ఇన్నర్ లేయర్ ఉంటుంది, దాంతో కలిపి చేస్తారు. అండ్ కార్న్ చేసి ఇలా చేస్తారు. ఇది వచ్చేసరికి బనానా స్టెమ్ లేయర్ ప్లస్ నూడిల్స్.
చాలా బాగుంటుంది తినడానికి. మ్యాగీలా ఉంటుంది, చైనా మ్యాగీ. ఇది వచ్చేసి ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ లేయర్ ఇది చాలా హెల్తీ కూడా, న్యూట్రిషియస్. ఇది చాలా మంది వరకు ఈ స్టెమ్ లేయర్ ఇష్టపడరు, బట్ హెల్త్కి చాలా మంచిది. చికెన్ లెగ్స్ అండి, ఇవి కూడా తీసుకున్నాం. ఇవి వచ్చేసరికి 2 5 RMB, ఇది వచ్చేసరికి 18 RMB. నేను కింద INR ఇస్తాను చూడండి. లెగ్స్ బాగుంది, క్రిస్పీగా ఉందండి. గాయస్ మనం అయితే ఇప్పుడు నూడిల్స్ తిన్నాం. నెక్స్ట్ ఒక మంచి కాఫీ తాగుదాం, బాగుంటుంది. సో కాఫీ కోసం వెళ్తున్నాం, అందుకే ఇక్కడ షాప్లు ఏమైనా ఉన్నాయన్నా. ఇక్కడ చూడండి, ఈవినింగ్ టైంలో అందరూ స్నాక్స్ తింటున్నారు. ఇది వచ్చేసరికి లక్కీ కప్. రేట్స్ చూడండి, 6.9 6.9 ఉంది, అంటే అరౌండ్గా 80 రూపీస్. ఇది చూడండి చైనీస్ కాఫీ. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. కాఫీ అంతేం బాగాలేదు, నాకు తెలిసి ఇది 4 out of 10. కాఫీ అయిపోయిందండి, కాఫీ తాగేస్తాం మనం. మళ్ళీ నైట్కి వెళ్తాం, నైట్ చైనీస్ ఫుడ్తో వస్తా. బాయ్. నో టైం వచ్చేసి 8:45 అయింది. సో ఇప్పుడు మనకి డిన్నర్ చేయడానికి ఒక కొత్త ఫుడ్ని చూపిస్తాం మీకు ఈరోజు. ఇది షాప్ వచ్చేసి, ఈ షాప్లోకి వెళ్దాం. ప్రజెంట్ వచ్చేసి రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు ఉన్నారు, ది గ్రేట్ పీపుల్స్. ఇది వచ్చేసి ముస్లిం రెస్టారెంట్. యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి ఉగర్ కమ్యూనిటీ అని, చైనాలో ఒక కమ్యూనిటీ అండి. వీళ్ళు షింజియాంగ్ అనే ఒక ప్రోవిన్స్ నుంచి వచ్చారు. ఈ ఫుడ్ చాలా బాగుంటుంది, మన ఇండియన్స్కి అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ ఫుడ్. ఇది వచ్చేసి మటన్ చీకులు, టిక్కాస్, మటన్ టిక్కాస్ అంటారు. ఇది వచ్చేసరికి బ్రెడ్ మేహా. వెళ్ళిపోయిన కూడా ఇలా కాగబెడతారు, కోడి కాళ్ళు. కాక ఇది వచ్చేసి చలి కాల్చుకుంటున్నారు, బాగుంది ఇది. నేహా మనం ఆర్డర్ చేసింది వచ్చిందండి. ఇదే రోటీ అండ్ మటన్ టిక్కా. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా ఇక్కడ మసాలా, ఈ రోటీకి బాగా మసాలా యాడ్ చేస్తారు. ఇవి చీకులు, మన ఇండియాలో కూడా ఉంటుంది మటన్ చీకులు. టేస్ట్ మాత్రం మన ఇండియన్ ఫుడ్లో ఉంటుంది. లైక్ చైనా ఫుడ్ మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో, దాంట్లో నెంబర్ 1 ఇది. ఈ రోజుకి డిన్నర్ వచ్చేసి ఇది నాది, చూస్తున్నారు కదా అంత తింటున్నాను. మన వాళ్ళని అడిగి చెప్దాం ఎలా ఉందో టేస్ట్. ఎలా ఉంది తేజు ఫుడ్? సూపర్ అంటారు. ఇదైతే మామూలుగా ఉండదు, వారానికి 2-3 సార్లు ఇదే తింటాం మేము. చామంతి గడు ఇంక ఎప్పుడు వచ్చినా ఏడే తినేస్తాడు. మరి మీరు? సూపర్. టెండర్గా ఉంది, టెండర్గా చాలా బాగుంది. బాగుందండి. ఈ రోజుకి వీడియో అయితే ఇదండి. నేనైతే బాగా ఎంజాయ్ చేసా, మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, Comment. bye bye, take care. Bye.